ముంజేరు ఎంఆర్ఓ కార్యాలయం వద్ద 21 రోజులుగా ముంజేరు గ్రామ దళితులు రిలే నిరాహార దీక్ష చేపడుతున్నారు. దౌర్జన్యంగా దళిత కాలనీ వైపు మురుగును మళ్లిస్తూ చేపడుతున్న మురుగు కాలువ నిర్మాణ పనులను అడ్డుకున్న దళిత మహిళలపై దాడులు చేశారని ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోలేదని 21 రోజులుగా విజయనగరం జిల్లా భోగాపురం ముంజేరు సిద్ధార్థ కాలనీ వాసులు పిల్లాపాపలతో విజయనగరం మండల కార్యాలయం వద్ద ఈ నెల 6వ తేదీన నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సమస్య 7 ఏళ్లుగా కొనసాగుతుంది. దీనిపై పేబ్యాక్ సొసైటీ ఛానల్ ఆ గ్రామాన్ని సందర్శించింది. అక్కడ పరిస్థితిని పరిశీలించింది. అయితే స్థానిక అధికార పార్టీ నెల్లిమర్ల నియోజకవర్గం జనసేన పార్టీ ఎమ్మెల్యే లోకం నాగమాధవి కనుసైగలతో ఇక్కడ కాలువ నిర్మాణాలు దౌర్జన్యంగా కొనసాగుతున్నాయని ఇక్కడ నిరసన చేపడుతున్న మహిళలు నినాదాలు చేస్తున్నారు. నేటికి మేము దీక్షలో కూర్చొని రిలే నిరాహార దీక్షలో కూర్చొని 30 రోజులు దాటిపోయింది. కనీసం ఒక్కరు కూడా ఈ నెల్లిమర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే లోకం నాగమాధవి గారు వీళ్ళందరూ కలిపి కనీసం ఒక్క రాజకీయ నాయకులు కూడా వచ్చి మమ్మల్ని ఏంటి మీ పరిస్థితి ఎలా ఉన్నారు ఏ టెన్షన్ అని కూడా పరామర్శించకుండా ఇదంతా చేసినందుకు వీళ్ళే వెనకతులుండి ఇదంతా నడిపించి వీళ్ళే రాజకీయ పలుకుబడితే ఇదంతా చేశారని సరే మాకు అనుమానంగా ఉంది సార్. ఇంకా ఉన్నాయి సార్, ఈ కాల నిర్మాణ పనులు ఇంకా ఉన్నాయి సార్, ఇంకా అయిపోలేదు సార్. మేమంతా దీక్ష చేస్తామని సార్ అని చెప్పి కేసులు గట్ట పెట్టారని చెప్పేసి ఆపారు సార్. అదే భయపడి మాత్రం ఆపలేదు సార్. ఒక ఎమ్మెల్యే ఉన్నదని సార్ ధైర్యంతో అంటే ఈవిడే ఇవన్నీ చేస్తున్నారని సార్ మాకు అనుమానంగా ఉంది సార్. కనీసం కాలువ కోసం పోరాడి గత 7 సంవత్సరాలుగా ఓడిపోయాం సార్. అయినా సరే మమ్మల్ని కొట్టి కాలువ కట్టారు. కనీసం మమ్మల్ని కొట్టిన వాళ్ళైనా సరే అరెస్ట్ చేయాలి అని సరే మేము కోరుకుంటున్నాం సార్. మూతబడిపోయిన కాలువ ఇదివరకు ఇది ఏ మార్గం గుండా అయితే వెళ్ళేదో గత సంవత్సరాల నుంచి ఇప్పుడు కూడా అటే వెళ్ళాలని సార్. ఈ కాలువ కట్టారు కానీ ఈ కాలువ కప్పేయాలి సార్. ఇది కప్పేసి మార్గం ఎటు ఉందో ఇదివరకు లాగే వెళ్ళిపోవాలి. ఈ కాలువ ఇప్పుడు ఇదివరకు వెళ్ళిన మార్గంలోనే ఈ కాలువ వెళ్ళిపోవాలి సార్. ఆ కాలువ అది ఇప్పుడు కేవలం మేము దళితుల మనిషిని అటు ఉన్నదే కబ్జా చేశారు సార్ ల్యాండ్. ఆ కబ్జా చేసిన ల్యాండ్ అంతా ఇప్పుడు వాళ్ళ వైపు ఉంది సార్. ఇప్పుడు ఇళ్ల నిర్మాణం కబ్జా చేసిన ప్లేస్ లో వాళ్ళు ఇళ్ల నిర్మాణం కట్టేసుకున్నారు సార్. అందువల్ల ఇప్పుడు వాళ్ళు వేరే ఇది లేక ఇప్పుడు ఎలాగ వీళ్ళు దళితులే కదా అని చెప్పేసి ఇటు పక్క మళ్లించడం అనేది జరిగింది సార్. మాకు న్యాయంగా కావాలని అనుకుంటే ఇది వరకు కబ్జా చేసిన ప్లేస్ లో ఇది వరకు ఉన్న కలవట్ని అంతా ఓపెన్ చేసి ఇది వరకు ఎక్కడికి వెళ్ళేది ఈ కాలువ అటువైపే మొక్కం వైపు మాత్రమే మళ్లించాలని కోరుకుంటాను సార్. ఇది చేయకపోతే ఈ నిరసనలు ఇలాగే కొనసాగుతాయి సార్. ఇది ఎంతవరకైనా ఈ పోరాటం అనేది అంతవరకైనా కొనసాగుతాయి సార్. మా దళిత సంఘాలు ఇంకా ఎక్కడెక్కడ ఉన్న సంఘాలు అన్ని సార్ కూడా మాకు మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నాయి సార్. అందువల్ల మేము మా దళిత సంఘాలతో పాటు పోరాడాలనుకుంటున్నాం సార్. ఇదిగోండి ఈ కాలువ ఉన్నటువంటి ఇటువైపు మురుగు రావాల్సిన అవసరం ఉంది. ఈ మురుగు కాలువ రాకుండా ఈ కాలువనే మళ్లించాల్సిన ప్రదేశం ముంజేరు గ్రామం. విజయనగరం భోగాపురం ప్రధాన రహదారి పక్కన ఉన్నటువంటి ఈ కాలువ మురుగు ప్రవహిస్తూ ఉండేది. సజావుగా ముక్కాణం గ్రామం వైపు సాగుతున్న మురుగు కాలువను ఇదే కాలువలో మురుగు ప్రవహిస్తూ ఉండేది. ఈ కాలువను మళ్లిస్తూ భోగాపురం ముంజేరు గ్రామం వైపు సజావుగా రోడ్డు పక్కన ఈ కాలువలో నుంచి మురుగు ప్రవహిస్తూ ఉండేది. అయితే ఈ కాలువనున్నటువంటి మురుగు కాలువను ఈ పక్కకు మళ్లించడానికి రోడ్డు కింద భాగం నుంచి ఇగో ఈ దృశ్యం చూస్తున్నారు కదా, ఇదే దృశ్యం. ఇగో రోడ్డు అండర్ గ్రౌండ్ లోంచి ఈ కాలువను ఆ పక్కకు మళ్లించారు. బాగా మనం గమనించినట్లయితే ముంజూరు ప్రధాన రహదారికి ఇగో ఈ పక్క నుంచి అంటే ఎడం వైపుకు ఊరు నుంచి ఎవరైతే మనం ఎంట్రన్స్ అవుతామో ఎంట్రన్స్ పక్క నుంచి వేరే ఊరు మా దళితులు ఉండే వైపు రహదారి వైపు ఈ ప్రవాహాన్ని మళ్లించారు. ముంజేరు దళితులు నివసించే కాలనీ సిద్ధార్థ కాలనీ వైపు ఎంట్రన్స్ లో ఏర్పాటు చేసినటువంటి ఎమ్మెల్యే లోకం నాగమాధవి కటౌట్ ను కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. ఈ రహదారి గుండా భోగాపురం ముంజూరు సిద్ధార్థ కాలనీ దళితులు నివసించేటువంటి వైపు మనం వెళ్ళొచ్చు. అయితే ఈ మురుగు కాలువను ఒక పక్క వెళ్ళవలసినటువంటి మొక్కాం గ్రామం వైపు వెళ్ళవలసినటువంటి రహదారి ఇదే. ఈ రహదారి వైపు వెళ్ళవలసినటువంటి కాలువను ఎక్కడి వరకు ఇదిగోండి, ఇది గమనించారా? ఈ మొక్కాం వైపు వెళ్ళేటువంటి ముంజూరు గ్రామం సరిహద్దులు ఉన్నటువంటి ఈ కాలువ, ఈ సరిహద్దు నుంచి ఈ కాలువ ఆగిపోయింది. ఈ మార్గం నుండి పొలాల మధ్యలోంచి మురుగు వెళ్తూ చెరువులో కలుస్తుంది. అయితే ఈ రహదారికి
అలాగే ఈ పొలం సరిహద్దులకి మధ్య సుమారుగా 2-3 మీటర్లు ఉంది ఆ గ్యాప్లో ఒకప్పుడు కాలువ ఉండేది. ఇగో ఈ పొలంకి రోడ్డుకి మధ్యలో ఉన్నటువంటి పక్కన ఫెన్సింగ్ కనబడుతుంది కదా, ఆ ఫెన్సింగ్ దగ్గర నుంచి ఈ ఫెన్సింగ్ నుంచి సరిగ్గా ఫెన్సింగ్ నుంచి ఈ కాలువ, ఈ మురుగు కాలువ ఆ పొలం మధ్యలోకి వెళ్లకుండా ఈ గట్టు మధ్యలోంచి ఇదే ప్రవాహం నుంచి ఈ రోడ్డుకి ఈ ఫెన్సింగ్కి మధ్యలోంచి మురుగు కాలువ వెళ్ళేది. ఈ మురుగు కాలువ వెళ్ళే సందర్భంలో మట్టితో పూర్తిగా కప్పివేశారు. ఎందుకు కప్పారు అనేది పరిశీలనలో తేలాల్సిన అవసరం ఉంది. ఇలా కప్పడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ యొక్క పొలం ఎన్నైతే ఎకరాలు ఉందో ఆ ఎకరాల యొక్క స్థలం విస్తరించుకోవడం కూడా ఇందులో ఒక భాగం. అదేవిధంగా రోడ్డుకు మరో పక్క కూడా ప్రస్తుతానికి ఇటీవలే ఈ కాలువను కూడా మట్టితో కప్పివేశారని చెప్పి స్థానికులు చెప్తున్నారు. అంటే రెండు వైపు నుంచి ఇదిగోండి ఈ పక్క, అంటే ఒక కాలువకి గ్రామం నుంచి ఎంట్రన్స్ అయ్యేటప్పుడు కుడివైపు కాలువ, ఇందాక చూపించింది ఎడమవైపు కాలువ, కుడివైపు కాలువ ఈ కాలువలోంచి మురుగు రావాలి. ఈ మురుగు వచ్చిన కాలువ అటువైపు నుంచి వచ్చి ఈ కాలువ రోడ్డు అండర్ గ్రౌండ్ లోంచి వచ్చి ఈ పొలంలోకి ఎంట్రన్స్ అవుతుంది అనమాట. ఈ పొలంలోకి ఎంట్రన్స్ అయ్యి ఈ రోడ్డు కింద నుంచి వెళ్తూ అండర్ గ్రౌండ్ లో వెళ్తూ అవతల పొలం గట్టులోకి వెళ్ళి చెరువులో కలుస్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిశీలించినట్లయితే ఈ కాలువ పక్కన ఉన్నటువంటి కొబ్బరి తోట లోపల పొలాన్ని దున్నినట్టుగా కనిపిస్తుంది ప్రస్తుతం. ఇక స్థానికులు చెప్పినటువంటి ఆధారాల ప్రకారం సాక్ష్య ఆరోపణల మేరకు ఈ రోడ్డు పక్కన ఉన్నటువంటి కాలువను మట్టితో కప్పివేసినట్టుగా కూడా క్లియర్గా కనబడుతుంది. ఇలా కప్పడం వల్ల ఏం జరుగుతుందంటే వీళ్ళ యొక్క రోడ్డు ఇరుపక్కల ఉన్నటువంటి పొలాలు, అటువైపు ఉన్నటువంటి పొలం, ఇటువైపు ఉన్నటువంటి పొలం స్థలం విస్తరించుకోవడం జరుగుతుంది. అయితే ఈ పొలం విస్తరించుకోవడం, మట్టి కప్పడం అనేది ఏ ఒక్కరి చేతులతోనో ఒక్కరి కొనసాగిలతోనో జరిగిందని మనం చెప్పడానికి అవకాశం లేదు. ఇది చాలా మంది యొక్క కనుసైగులతో జరిగినట్టుగా తెలుస్తుంది. ఇది ఇటీవల నిర్మించిన కాలువ అయితే అండి. ఈ కాలువ ఇక్కడి నుంచి జాయిన్ చేయడం జరిగింది. ఇక్కడి నుంచి కాలువ నిర్మాణ పనులు జరిగాయి. ఎంట్రన్స్ లో ఇది దళితులు నివసించేటువంటి గ్రామం. ఈ గ్రామంలోనే దళితులు నివసిస్తున్నారు. ఈ దళితులు నివసిస్తున్నటువంటి కాలువ, కాలువ పక్కనే ఈ కాలువ నిర్మాణ పనులు జరిగాయి. ఇక్కడ మనం గమనించాలి. ఇక్కడ ఈ కాలువ నిర్మాణం గ్రామానికి ఇది ఓసి కులస్తులు ఉన్నటువంటి దారి, ఇది దళితులు నివసించినటువంటి రహదారి. ఇది ఇక్కడ ఈ గ్రామంలోనే మురుగు కాలువ నిర్మాణాలు కూడా జరగలేదు. ఇక్కడ దళితుల ఏరియాలో ఉన్నటువంటి కాలువ నిర్మాణాలు చేపట్టలేదు. కానీ ఆధిపత్య కులాలు నివసిస్తున్నటువంటి కాలువల యొక్క మురుగుని ఈ కాలువ ఇక్కడ వాళ్ళ కోసమే ఈ కాలువ నిర్మించి దళితులు నివసిస్తున్న వైపు మళ్లిస్తున్నారని చెప్పి ఈ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అంటే ఇంకో విషయం ఏంటంటే, గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ కాలువ నిర్మించడానికి చూపించినటువంటి శ్రద్ధ ఈ గ్రామంలో నివసిస్తున్నటువంటి దళిత వాడలో, దళిత వీధిలో కనీసం చిన్న పిల్ల కాలువ కూడా కనీసం నిర్మించలేదు. రహదారి నిర్మించారు. అలాగే ఇది ఎప్పటికప్పుడు విద్యుత్ లైట్లు కూడా అలా వెలుగుతూనే ఉంటాయట. ఎప్పుడు ఆగిపోతాయి, ఎప్పుడు వెలుగుతాయి అనే సంగతి ఈ గ్రామస్తులు చెప్పలేరు. కాలువ కూడా లేదు. ఈ దళిత వాడలో నివసిస్తున్నటువంటి మురుగు రోడ్ల మీదకే ప్రవహిస్తుంది. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ రోడ్డు దళితులు నివసించే రహదారిలో కనీసం పిల్ల కాలువలు కూడా లేవు. ఈ మురుగు బయట ప్రవహిస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు చాలా అశుభ్రతంగా, భయంకరంగా ఉంటుంది. దీన్నే పట్టించుకోలేనటువంటి పాలకులు ఇటువైపు కాలువ మళ్లించి ఈ మురుగుని కానీ, ఆ కాలువ మురుగుని నిలబడిపోయినటువంటి కాలువను కానీ గమనిస్తారా అనేది మనం వీళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి గ్రామం. ఈ దళిత వార్డులో పూర్తిగా మురుగు రోడ్లపైన ప్రవహిస్తూ ఉంది. వీటిని శుభ్రపరిచేందుకు కానీ లేకపోతే ఇంకెవరో ఏవైనా చేయడానికి వీళ్ళకి కనీసం కాలువ నిర్మాణ పనులు కూడా, చిన్న చిన్న కాలువ నిర్మాణాలు కూడా చేయలేదు. అయితే ఆధిపత్య కులాల అవసరాల కోసం మాత్రం ఈ పెద్ద కాలువ కట్టి మా ఊర్లోకి తీసుకొచ్చి విడిచిపెడుతున్నారు అనేది వీళ్ళ ఆరోపణ. అలాగే ఈ రోడ్డు మీద ఉన్నటువంటి మురుగు ప్రవహిస్తూనే ఉంది. ఈ నిర్మించినటువంటి కాలువ
చూడండి, పూర్తిగా గ్రామంలోకి తీసుకొచ్చి గ్రామం చివరి వరకు తీసుకొచ్చినటువంటి కాలువ నిర్మాణ పనులు అక్కడ వరకు తీసుకొచ్చి వదిలేశారు. ఈ ఉన్నటువంటి ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ 4 వీధులకు సంబంధించినటువంటి ఈ వీధి ఇది ఇది సుమారుగా ఇది ఆఖరి వీధి అనమాట. ఇది దళితులు ఉన్నటువంటి సుమారు 4 వీధులకు ఉన్నటువంటి ఇది ప్రధాన రహదారి. ఈ ప్రధాన రహదారి పక్క నుండి ఆ గ్రామానికి ఎంట్రన్స్ అయినప్పటి నుంచి ఎడమ పక్క నుంచి ఈ కాలువ మురుగు ప్రవహిస్తూ వస్తుంది. ఇలాగే ఈ సిమెంట్ కాలువ అనేది రాత్రికి రాత్రి పోలీస్ బందోబస్తు పెట్టి నిర్మాణం చేసుకొచ్చి ఇక్కడ వరకు తీసుకొచ్చి విడిచిపెట్టేశారు. ఏమంటే వీళ్ళు గొడవ చేశారు, అందుకోసం విడిచిపెట్టాము అనేది నెపం చూపిస్తున్నారు. అయితే ఈ మురుగు పూర్తిగా చెరువులోకి వెళ్ళడానికి నిర్మాణ పనులు చేపట్టాలి కదా, కానీ ఇందుకోసం దీన్ని పూర్తిగా వదిలేశారు అనేది వీళ్ళ ప్రశ్న. అలాగే చెత్త చూసారా, ఇక్కడ ఈ పూర్తిగా నిలవ ఉండిపోయింది. ఇంకోండి, మురుగు పేరుకుపోయి ఉంది, ఎవరో శుభ్రం చేసే పని లేదు. అలాగే ఈ కాలువ నిర్మాణ పనులు ఎక్కడ వరకు తీసుకొచ్చి వదిలేశారు. ఈ ముందుకి నిర్మాణ పనులు చేయకుండా ఉద్దేశపూర్వకంగానే ఈ నిర్మాణ పనులు చేయకుండా వదిలేశారు అన్నది వీళ్ళ ఆరోపణ. చెత్త అంతా ఉండిపోయింది. ఆ చెట్లకి సంబంధించి కొమ్మలు, చెత్తతో రమ్మలు, అలాగే చెత్త చెదారం అంతా అక్కడ పేరుకుపోయింది. అంటే ఇది ఇలాగే ఉండిపోయినట్లయితే అంటే భవిష్యత్తులో కూడా వీళ్ళు మా వైపున పట్టించుకోరు. ఈ కాలం ఇటువైపు మళ్లించారు కాబట్టి ఈ శుభ్రత చేసే పనులు చేపట్టరు. ఇది మాకు ఈ విషయం తెలుసు, మాకు ఉద్దేశపూర్వకంగా మా వైపు మళ్లించారు అనేది వీళ్ళ ఆరోపణ. ఈ కాలువ నిర్మాణం బాగా ఇక్కడ గమనించండి. ఇక్కడ ఊరికి చివరన అంటే ఆ ఊరికి పూర్తిగా చివరన తీసుకొచ్చి ఈ పొదల్లోని చెత్తల్లో నిర్మాణ పనులు వదిలేశారు. ఇది గొడవ 18వ తేదీన ముందు జరిగింది సార్. వాళ్ళు వచ్చి జేసీబీలతో గట్టా క్లియర్ చేస్తే పంచాయతీ సెక్రటరీ వీళ్ళందరూ వచ్చారు సార్. వచ్చిన తర్వాత మేడం కనీసం ఆర్డర్స్ అయినా చూపించకుండా చేస్తాను సార్ అని చెప్పి అడిగితే జంగిల్ క్లియరెన్స్ చేసి వెళ్ళిపోతామమ్మా అని చెప్పారు సార్. వాళ్ళందరూ ఆ రోజు కొంచెం దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు అనిపించి మాకు ప్రాణభయం కలిగి మేము భోగాపురం స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాం సార్ 18వ తేదీన. సిఏ కోన దుర్గాప్రసాద్ గారు ఆ కేసు తీసుకోలేదు సార్. మీరు వెళ్ళండమ్మా నేను మాట్లాడతానని చెప్పారు సార్. కనీసం 18వ తేదీన ఆయన యాక్షన్ తీసుకొని మేము ఇచ్చిన ఎఫ్ఐఆర్ అదంతా ఇచ్చేసుకొని కనీసం ఇంటిమేషన్ చేసిండి వాళ్ళతో పిలిచి మాట్లాడుంటే 20వ తేదీన ఇంత దారుణం జరిగి ఉండకపోదు సార్. మెయిన్ పోలీస్ సిబ్బంది కూడా ఇందులో చాలా నిర్లక్ష్యం వహించారు సార్. ఇందులో మాత్రం కౌంటర్ కేసు సార్. అది వాళ్ళు మమ్మల్ని తిరిగి 20వ తేదీన మళ్ళీ వీళ్ళందరూ వచ్చి ఒక సీఎం, ఒక ఎస్ఐ గారిని, ఒక కానిస్టేబుల్ పంపించారు సార్. వాళ్ళు 300 మంది ఉన్నారు సార్, మేము 15 మంది ఉన్నామండి. ఇక్కడే సార్ స్కూల్ దగ్గర గొడవ జరిగిందండి. ఆ గొడవ జరిగేటప్పుడు కనీసం అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇంతమంది ఇచ్చేస్తుంటారని సరే ఒక్క ఎస్ఐ మేడం ఎంతమంది సార్ ఆపగలరు? కనీసం ప్రొటెక్షన్ కూడా ఏర్పాటు చేయలేదండి. అంతమందిని ఆవిడ ముందే చూశారు, గొడవకు జరగక ముందే చూశారు, కానీ కనీసం పోలీస్ ప్రొటెక్షన్ అంటే ఆవిడ ఏర్పాటు చేయలేదు. తిరిగి వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని అసహ్యంగా కొట్టడమే కాకుండా తిరిగి మమ్మల్ని కొట్టి మా మీద కేసులు పెట్టారు సార్. ఆ రోజు ఒక ఎస్ఐ మేడం, ఒక కానిస్టేబుల్ ఉన్నారు సార్. వాళ్ళిద్దరు ఉన్నప్పుడు కూడా కొట్లాట అనేది జరిగింది సార్. కనీసం వాళ్ళు మాదే తప్పన్నారు తప్ప కానీ వాళ్ళు మాత్రం ఇచ్చేయలేదు సార్. అసలు అలాంటి వెయిట్ చేయలేదు సార్. ఇంకా వాళ్ళే ఇంకా వెనకుండి నడిపించారు సార్. వాళ్ళ దగ్గరుండి చేయించినట్టు చేయించారు సార్. పోలీసు ఎస్ఐ సూర్యకుమారి సార్, ఒక కానిస్టేబుల్ గారు వచ్చారండి. ఆవిడ కూడా ఇంతమంది జనాన్ని చూసి కూడా కనీసం పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఏర్పాటు చేయలేదండి. వాళ్ళంతా నెలకి చాలా ఇబ్బంది పడ్డారు సార్. ఆడవాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందిగా ఇంకా వాళ్ళు వచ్చి మా మీద దాడి చేసి మమ్మల్ని కొట్టడమే కాకుండా మేము మా మీద ఇంకా మళ్ళీ వేరేగా కేసులు పెట్టారు సార్. దాని మీద కూడా ఎంక్వైరీ జరిగిందండి. ఎంక్వైరీ చేశారు. చేసినప్పటికి కూడా మాకు ఎవరు న్యాయం చేయలేదు సార్. పైగా మేము పెట్టినట్ల కన్నా వాళ్ళు పెట్టినవే ఎక్కువగా తీసుకొని వాళ్ళకి మద్దతుగా నిలిచారు తప్ప కానీ కనీసం దళితులన్నా ఆడవాళ్ళన్నా గౌరవం కూడా లేకుండా వాళ్ళందరూ తిరిగి తప్పు చేసి తిరిగి మమ్మల్ని బ్లేమ్ చేశారు సార్. అందరూ కలిసి కూడా అది బలంగా ఉన్నా సరే వాళ్ళ మీద ఏం యాక్షన్ కూడా తీసుకోలేదు సారు. కానీ ఇప్పుడు ఈ ఎమ్మెల్యే ఇప్పుడు ఈ నియోజకవర్గంలోనే అంటే ఈ పార్టీ ఇక్కడికి వచ్చిన తర్వాత సార్, ఈ తెలుగుదేశం పార్టీ అంటే ఈ నిలమల నియోజకవర్గంలో కూడా ఉన్నారని సరే ఎటువైపు అయితే రాజకీయం బలం ఉందో సరే అటువైపే వీళ్ళందరూ మద్దతు తెలిపి వాళ్ళకి సపోర్ట్ గా ఈవిడ నిలిచారు సార్. ఈ రాజకీయ బలం మాధవి గారు సార్, జనసేన పార్టీ ఎమ్మెల్యే సార్ ఆవిడ, నిలమల నియోజకవర్గం. పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా సార్, ఇప్పుడు ఎస్సీ వాళ్ళు మాలలు అంటే మీకు ఏమి ఇది అనిపించట్లేదు, సిగ్గు అనిపించట్లేదు. ఇప్పుడు ఈ చేస్తున్న అన్యాయం అంతా మాలలకే జరుగుతుంది సార్. ఆయన అన్ని మాటలు ఉట్టి మాటలే అన్నట్టు అనిపిస్తుంది సార్. ఇప్పుడు అదంతా కనీసం ఒక మాలలకి ఇలా జరిగిందని సార్ ఎక్కడో ఇచ్చేసారు, కానీ ఇక్కడ మాత్రం మాకు మాత్రం అన్యాయమే జరిగింది సార్. కేవలం దీనికి కారణం అంతా రాజకీయ బలం. ఇది నుండి ఇదంతా నడిపిస్తుంటారు సార్. రెండొంతులు మాత్రం ఆవిడ ఎన్నికతలో ఉన్నారు. ఇదంతా జరుగుతుంది సార్. ఇది రాజకీయ నాయకులు అదంతా చూసుకొని వాళ్ళు ఇదంతా తిరుగుబాటుకి సిద్ధపడ్డారు సార్.
దళితులపై దాడి జరుగుతుంటే మీకు పౌరుషం లేదా? నాకైతే పౌరుషం వస్తుందని చెప్పి జనసేన అధ్యక్షుడు వ్యవస్థాపకులు పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? అది మాటల్లో చెప్పారని అప్పటికి మాకు ఎంత అన్యాయం జరిగినా సరే మా దళిత సంఘాలు నాయకులు వచ్చి మాకు అండగా నిలుస్తున్నారు. ఈ వీడియోలు ఎక్కడ వరకు పెట్టినా సరే కనీసం ఇప్పుడు మాకు కనీసం ఏటైందని కూడా ఒక్కరు కూడా స్పందించలేదు సార్. ఒక్క రాజకీయ నాయకులు కాదు కదా, ఈ పదవిలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా. ఈ జనసేన పార్టీ నాయకులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా సార్, ఆ మాటలు కనీసం ఇప్పుడు మాకు ఎవరు సపోర్ట్ గా లేకపోయారు, కనీసం ఆయనైనా మాకు సపోర్ట్ గా నిలిచి అక్కడ వరకైనా ఇది వెళ్ళి మాకు న్యాయం చేస్తారని అనుకుంటాను సార్. నా పేరు నీలిమ. మాది విజయనగరం జిల్లా భోగపురం మండలంలోని ముంజేరు గ్రామంలో ఎస్సీ కాలనీ. మాకు ఇంచుమించు ఈ కాలనీలోని 8 వీధులు ఉంటాయండి. 8 వీధుల్లో 150 మంది జనాభా ఉంటారు. ఈ కాలనీలో 150 కుటుంబాలు ఉంటాయి సార్. 150 కుటుంబాల్లోని ఇప్పుడు 150 కుటుంబాలు అంటే 8 వీధులు సార్. 8 వీధుల్లో కూడా ఈ కాలువలన్నిటికి కూడా ఇప్పుడు తీయడం అంటే ఏమీ లేదు సార్. ఇప్పుడు ఉన్న నిదర్శనంగా ఏంటంటే ఈ కాలువలన్నీ సరే ఇలాగ మురుకు పట్టిపోయి ఉన్నాయండి. కనీసం ఒక 3 నెలలకు ఒకసారి తీయడం కూడా చాలా కష్టం అండి కాలువలన్నీ. అలాంటిది కాకుండా ఇంకా పైన వాడిన అదర్ క్యాస్ట్ వాళ్ళు వాడిన మురికి నీరు అంతా కూడా తీసుకొచ్చి రాత్రి కాలువ అంతా ఒక్క రోజులో కన్స్ట్రక్షన్ చేసి ఆ మురికి నీరు అంతా తీసుకొచ్చి మేము నివసిస్తున్న ప్రాంతాల్లో మాత్రమే విడిచిపెట్టి వదిలేశారు సార్. కనీసం కూడా ఇప్పటికొచ్చి దాన్ని తీయడం కూడా లేదండి. ఇప్పటికొచ్చి ఆ రోజు మాత్రమే కన్స్ట్రక్షన్ చేసిన రోజు మాత్రమే దాని చుట్టూ ఉన్న డొంకలు గింకలు అన్ని కూడా జేసీబీతో క్లియర్ చేయడం అయింది. కానీ ఇప్పటికొచ్చి దాన్ని పట్టించుకునే నాదులు కూడా లేరు సార్. కనీసం ఇన్ని రోజులు అవుతున్నా సరే ఒక 3 నెలలకు ఒకసారి కాలువలు తీయకపోగా కనీసం ఎవరో వస్తే మాత్రమే పట్టించుకునేటట్టు మాత్రమే క్లీనింగ్లు గట్టా చేస్తారండి, బీచింగ్ చల్లడం గట్టాను. అంతేగాని వీధి లైట్ల గురించి కానీ కనీసం ఫెసిలిటీస్ కూడా కల్పించరండి ఏ ఒక్కరు కూడాను. అసలు రోడ్డు కాలు వెళ్లాల్సిన మార్గం వేరే వైపు ఉన్నా సరే కనీసం కక్ష కట్టి ఇటు కాలనీ వైపు మాత్రమే మళ్లించారండి. కాలు వెళ్లాల్సిన రూట్ కూడా వేరేగా ఉందండి. కానీ ఓన్లీ ఇక్కడ క్యాస్ట్ పరంగా మాత్రమే ఇటు కక్ష కట్టి ఇటు ఈ కాలువను పంపించడానికి కారణం అదేనండి. కానీ ఇంత జరిగి కనీసం నెల దాటింది కానీ ఒక్కరు కూడా మమ్మల్ని వచ్చి ఏటి పరిస్థితి, ఎందుకు ఇలా చేస్తున్నారు, ఏటి కనీసం ఒక్కరు కూడా అడగలేదండి మమ్మల్ని ఇప్పటికొచ్చి కూడాను. ఆ పాత కాలువని ఎవరన్నా మళ్లించడానికి గల కారణం ఏంటి? ఎక్కడ సార్? ఇప్పుడు కాలువ అటువైపు వెళ్ళడానికి రూట్స్ ఉన్నాయి సార్. కానీ అటుపక్క ల్యాండ్ అంతా ఓసీ వాళ్ళ అని చెప్పి వాళ్ళకి అబ్జర్వ్ చేసి ఇటుపక్క ఎస్సీ వాళ్ళ అని తక్కువ చూపుతోని ఇటుపక్క కాలువను మళ్లించారు సార్. కాలువ గతంలో ఉండేదా? గతంలో ఉండేది సార్. కాలువ అటు వాళ్ళని చూపిస్తాం సార్. అయితే పాత కాలువను మూసేసి ఇటు ఈ కాలువ వైపు ఉన్నటువంటి దళితులు ఎవరైతే ఉంటారో వాళ్ళ వైపు మళ్లించారు. అప్పుడు మరి ఇక్కడ వరకు సగం కట్టి ఎందుకు ఆపేశారు? సగం కట్టే ఆపేశారు సార్. ఎక్కడ వరకు మాత్రమే కట్టి ఆపేశారు. అంటే కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళు పూర్తిగా కన్స్ట్రక్షన్ చేసినా సరే బాగుంది సార్. కనీసం ఇక్కడ మేము నివసిస్తున్న ప్రాంతాల్లో ఊరంతా వాడిన ఇంచుమించు ఒక 5,000 మంది ఉంటారు సార్. వాళ్ళు 5,000 మందిని వాడిన మురికి నీరు అంతా కూడా ఇప్పుడు మేము ఓన్లీ దళితులు అని చెప్పేసి ఇక్కడ వరకు విడిచిపెట్టి వదిలేశారు సార్. ఇక్కడికి మీరు విడిచిపెట్టి వదిలేశారంటే మీరు ఆర్గ్యుమెంట్ చేశారని చెప్పి ఆపేశారా, లేదంటే వదిలేయాలని వదిలేశారు సార్. ఆర్గ్యుమెంట్ కాలువ ఇటువైపు నుంచి ఎటువైపు వెళ్తుంది? ఈ కాలువ కింద వరకు వెళ్ళాలంటే కిందన చెరువు ఉంది సార్. ఆ చెరువులోకి పూర్తిగా కన్స్ట్రక్షన్ అయినా చేయలేదు సార్ ఇప్పటికొచ్చి. అటువైపు మాత్రం వెళ్ళడానికి మార్గం ఉందండి. మేము ఇంత దీక్షల్లో గట్టా కూర్చున్నా సరే ఎక్కడికి వెళ్ళినా సరే మాకు ఒక న్యాయం కూడా జరగలేదండి. నేటికి ఇప్పుడు 16 రోజులు అంతా అవుతుంది సార్ మేము కనీసం దీక్షలో కూర్చొని. కనీసం ఒక్కరు కూడా వచ్చి ఏంటి మీ పరిస్థితి ఏంటి, ఎందుకు ఇలా చేస్తున్నారు, కనీసం మీకు మద్దతు తెలపడానికి కూడా మాకు ఒక్కరు కూడా సపోర్ట్ చేయడానికి కూడా రాలేదండి. ఓట్లకు మాత్రం అడగడానికి మాత్రం వచ్చారండి. ఓట్లు అడిగిన తర్వాత ఆ ఎమ్మెల్యే మేడం గారు అన్నారు సార్, మీరు ఓట్లు వేయండి, మీకు ఇటుపక్క కాలువ రాకుండా మేము చూసుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే లోకం నాగమాధవి, నెల్లిమర్ల నియోజకవర్గం. తీరా ఓట్లేసిన తర్వాత ఇప్పుడు ఆవిడ సపోర్ట్ తోనే వీళ్ళందరూ ఇలా చేశారు సార్. ఓట్లకైతే మాత్రమే వచ్చారండి. ఓట్లకు వచ్చారు. కనీసం ఇప్పటికొచ్చి ఎంత ప్రెజర్ పడ్డాం కానీ ఎంత ఇబ్బంది పడుతున్నాం కానీ కనీసం వచ్చి ఏటి జరిగిందని కూడా ఒక్కసారి కూడా మమ్మల్ని అడగడం. మేము కలడానికి వెళ్తే ఇంచుమించు 4 సార్లు వెళ్ళాం సార్ ఆవిడని కలడానికి. ఇప్పటికొచ్చి కూడా ఒక్కసారి కూడా ఆవిడ మమ్మల్ని కలలేదండి. ఎందుకోసం కలలేదు? ఆవిడ ఉన్నారు సార్, ఉండి కూడా మేము లేరని చెప్పేసి సార్. 4 సార్లు వెళ్ళాం, ఒకసారి కాదు 2 సార్లు కాదు. ఆవిడ స్పందించలేదు సార్. కనిపించకపోతే దాని మీద మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా?
మేము ఎక్కడికి వెళ్ళినా సరే ఒక ఎమ్మెల్యే సపోర్ట్ ఉండడం, వెనకాతల ఆవిడ ఉన్నారని రాజకీయ బలంతోనే అందరూ అదే చేస్తున్నారు సార్. ఎక్స్పీ ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే మాకు ఎక్కడ న్యాయం జరగలేదు సార్. న్యాయం జరగకపోగా ఇంకా ఎక్కడికి వెళ్ళినా సరే మరి ఇంక ఇదే పరిస్థితిలో ఉన్నాం సార్. సార్ మేము ఆవిడని కలడానికి వెళ్ళాం సార్ చాలా సార్లు. ఎక్కడికి వెళ్ళారు? మేము ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళాం సార్. కానీ ఎప్పుడు వెళ్ళినా సరే అపాయింట్మెంట్ లేదా, లేకపోతే మేము కలడానికి లేరు, ఆవిడ లేరు అని చెప్తున్నాం సార్. ఉండే ఆవిడ లేరు అని చెప్తున్నారు సార్. ఈసారి మాత్రం మా దళిత సంఘాలు మేము ఎవరెవరైతే ఇబ్బంది పడ్డామో ఆ ప్రజలందరూ ఇంటికొకరు కూడా ఉండిపోకుండా మా దళిత సంఘాలు, మా దళిత నాయకులు అందరిని కలిపి తీసుకుని వెళ్ళి ఆవిడ ఇంటి దగ్గరే నిరసన వ్యక్తం చేస్తామని తెలియజేస్తున్నాం సార్. మేము అదే కాకుండా అన్యాయంగా మమ్మల్ని కొట్టి తిరిగి మా మీదే కేసులు పెట్టారు సార్. మా చదువుకున్న స్టూడెంట్స్ మీద కూడా వాళ్ళే మా మీద కేసులు పెట్టారు సార్. మమ్మల్ని కొట్టి మా మీదే కేసులు పెట్టారు. వాళ్ళు స్టూడెంట్స్ అని కూడా చూడలేదు సార్. వీడియో తీసిన వాళ్ళు కానీ అందరూ ఒక్కరిని కూడా వదలలేదు సార్. చదువుకున్న స్టూడెంట్స్ ఏంటి, మొత్తం అమ్మాయిలు ఏంటి, వాళ్ళందరి మీద కేసులు పెట్టారు సార్. కౌంటర్ కేసులు అని ఆ కేసులని ఈ కేసులని అన్ని లేనిపోని కేసులన్నీ వాళ్ళే పెట్టారు సార్. కేసులన్నీ కూడా మీరు వీడియోస్ ఉన్నాయి సార్ మా దగ్గర. వాళ్ళు మమ్మల్ని కొట్టినట్టు మాకు దగ్గర వీడియోస్, ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి సార్ మా దగ్గర. వాళ్ళు మమ్మల్ని కొట్టేటప్పుడు మేము ఫొటోస్, వీడియోస్ కూడా తీసుకొని మా దగ్గర ఉంచుకున్నాం సార్. అన్ని వీడియోలు, ప్రూఫ్లు అవి మా దగ్గర ఉన్నాయి. పేర్లు ఏంటి? వాళ్ళు ఎవరెవరున్నారు పేర్లు? పిడుగు జోగారావు, పిడుగు తౌడు, పిడుగు గోపి, పిడుగు ఆదిలక్ష్మి, జక్కంపూడి రాంబాబు, ఇంకా తదితరులు అందరూ చాలా మంది ఉన్నారు సార్. పులప నరేష్, పులప మంగ, బేతిరెడ్డి సత్యబాబు, బేతిరెడ్డి శ్రీను, లింగం దుర్గారావు, లింగం బేతిరెడ్డి అప్పలకొండ, సుమారు ఒక 20 మంది ఉంటారు సార్. సగల అప్పలరాజు. వీళ్ళందరూ కనీసం ఆడపిల్లలని సరైన గౌరవం లేకుండా చాలా నీచంగా ప్రవర్తించారు సార్. బట్టలు చింపేసి స్టూడెంట్స్ అని కూడా చూడకుండా, పెద్దలను కూడా చూడకుండా చీరలు చింపేయడం, జాకెట్లు చింపేయడం, వేసుకున్న డ్రెస్సులే చింపేయడం. అసలు ఆడాలి ఒంటి మీద చేయడమే చాలా దౌర్భాగ్యమైన పని. అలాంటిది వాళ్ళు కనీసం ఆడాలని రెస్పెక్ట్ కూడా ఇవ్వలేదు సార్. ఏంటి మాల వల్లారా, మాల నంజల్లారా అసలు చాలా నోటుకొచ్చినట్టు అన్ని విచ్చలవిడిగా మాట్లాడాలి, నచ్చినట్టు చేశారు సార్. అసలు అమ్మాయిలను రెస్పెక్ట్ కూడా ఇవ్వలేదండి. మమ్మల్ని మా మీద దాడి చేసేటప్పుడు వాళ్ళందరూ నార్మల్ గా ఉన్నంత కన్నా మాల్లో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు సార్. స్వామి మాల వేసుకున్నారు సార్ మొత్తం అందరూ. స్వామి మాల. కళ్యాణరావు, విశాఖపట్నం అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ అధ్యక్షుడిని. భోగాపురం మండలం ముంజేరి గ్రామంలో సిద్ధార్థ ఎస్సీ కాలనీలో కాలువ నిమిత్తమై రావడం జరిగింది. మేము ప్రత్యక్షంగా దాన్ని చదివిన తర్వాత ఆ కాలనీ వద్ద కాలువ తీయడం అనేది దాని మీద ఏ ఇతర శక్తులు, అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు ఏమంటున్నదని అర్థం మాకు తెలియదు. కానీ ఆ కాలనీ కోసం న్యాయం జరిగి ఈ యొక్క మురుగు కాలువ వల్ల రేపు రాబోయే కాలంలో తరతరాల వాళ్ళు అనేకమైన తలకు అనారోగ్యానికి గురైన కారణాన్ని మేము నిర్ణయించడం జరిగింది. అంచేత దీనికి ప్రధానంగా మరి పంచాయతీ ఆఫీసర్, పారామెడికల్ కలెక్టర్ వరకు కూడా మేము సందర్శించి మా రిప్రజెంటేటివ్ ద్వారా అవసరమైతే సీఎం గారికి, హోమ్ మినిస్టర్ గారికి, ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి కూడా తెలియపరచాల ఉద్దేశం. దీని మీద న్యాయం జరిగే వరకు కూడా అవసరం కేంద్ర ప్రభుత్వాలతో కూడా మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని మేము తెలియపరచుకోవడం జరుగుతుంది. వాళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా మేము నిలబడతామని కోరుకుంటున్నాం.